సో సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి సో అదేంటంటే కలర్ పేపర్స్ మాత్రం కాదు. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. సో ₹1,00,000 పట్టుకోవచ్చు. సో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత, పట్టుకోకపోతే మాకే అంత. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. ఓకే బ్రదర్, రెడీ? యా, నువ్వు ఒకసారి ఒళ్ళంతా థ్రిల్లింత. ఒళ్ళంతా థ్రిల్లింత. ఎస్ ప్లీజ్. $22 గ్రీన్ అంటే 2200, 100 కదా. సో 9 రెడ్ 4500 అండ్ 6 ఎల్లో 6000. సో టోటల్ గా 5 + 2 7 12,700. సో ఆల్రెడీ చెప్పాం ₹1,00,000 పట్టుకోవచ్చని. సో 87,300 సుమంత్ మనకి ప్రేమతో. సో 87,300 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,12,700. ఓకే, చిన్న ఫన్ రౌండ్ కాబట్టి వాట్ ఈస్ ద ఫన్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్? ఎవరు మన కమెడియన్స్ ఉన్నారా సినిమాలో? అంటే కమెడియన్స్ ఉండే హాస్యం కాకుండా దీనిలో పిల్లల యొక్క జీవితాలు చూపిస్తామండి. ఈ అదే కొంచెం అది చాలా అంటే రియలిస్టిక్ గా ఉంటూ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తూనే దాని నుంచి ఒక అందమైన హాస్యం వచ్చేలాగా ఈ సినిమాలో ఉంటుంది. ద హ్యూమర్ ఈస్ వెరీ నైస్, యాక్చువల్లీ వెరీ రియల్. అండ్ మామూలుగా కామెడియన్ టైప్ ఆఫ్ సెట్ హ్యూమర్ కాకుండా అందులో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్న సన్నివేశాలు అవి, హాస్యం సన్నివేశాలు. బట్ ఇట్స్ చాలా వీలైనంత సహజంగా జీవితానికి దగ్గరగా ఉండే హాస్యం చూపించడానికి ప్రయత్నం. సరే, ఇప్పుడు ఇందులో నువ్వు కాంపన్సేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో బాగా పట్టుకున్నావు అనుకో, ఐ థింక్ వాళ్ళకి ఈక్వల్ గా వచ్చేస్తావు. దారుణం, ఆయన హైట్ చూడండి, ఇల్లు పట్టేసుకుంటారు. నేనేం చేస్తాను? అన్ని ఇప్పుడు నేను పొడుగ్గా ఉన్నానని అన్ని ఎప్పుడు ఇసుకోవటమే. వై వాస్ సో టాల్, వై దిస్, వై దట్, వై డు యు టాక్ సో మచ్. గో గో గో. బట్ సినిమాలో ఇలాగేమే ఇంత అల్లరి లేదనుకుంటా, బాగా క్యూట్ గా ఉన్నాయి. కాఫీ తాగుతుంటే అలా పక్కెళ్ళి అలాగా షోల్డర్ మీద వాలిపోవడం అని చాలా బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ అన్ని. సో అలాగే క్యూట్ గా వచ్చేసి నువ్వు పట్టించుకుని క్యూట్ గా ఎప్పుడు చెప్పు ఒళ్ళంతా థ్రిల్లింత అని. ఒళ్ళంతా థ్రిల్లింత వచ్చి అదిగో ఆ పారా తీరంలో చలో తనకంటే గ్రీన్ ఎక్కువ, 29 గ్రీన్. సో 2,900. తనకంటే రెడ్ ఎక్కువ, 12 రెడ్ 6,000. తనకంటే ఎల్లో ఎక్కువ, 8 ఎల్లో 8,000. టోటల్గా తనకంటే అంతా ఎక్కువే, 16,900. సో యూ మేడ్ ఇట్ నౌ. కొంచెం అట్లీస్ట్ కాంపెన్సేషన్. సో 83,100 మన అకౌంట్ కి. 83,100 మాకు వచ్చిన తర్వాత స్వాతి నీ అకౌంట్ లో 4,06,900. ఓకే, సో రెడీ? మీరు అనండి ఒళ్ళంతా థ్రిల్లింత. ఒళ్ళంతా థ్రిల్లింత వచ్చేయండి.
ఎలా ఉంది నార్మల్ గా క్రికెట్ ప్లేయర్ అని చెప్పారు, ఇలాంటి ఆటలు ఎప్పుడైనా ఆడారా? ఎక్కువ ఇలాంటి ఆడలేదండి, కొంచెం చెవులు గుమ్మన్నాయి. 17 గ్రీన్ అంటే 1700, 7 రెడ్ 3500 అండ్ 5 yellow 5000 అండ్ వాళ్ళిద్దరి కంటే తక్కువే 10,200. సో 89,800 మన అకౌంట్ కి. సో 89,800 మా అకౌంట్ కి వచ్చిన తర్వాత మోహన్ కృష్ణ గారు మీ అకౌంట్ లో 4,10,200. సో రైట్ నౌ సుమంతే లీడ్ లో ఉన్నాడు, ఇంకా ఇప్పుడు చూడాలి కళ్యాణ్ చేతిలో ఉంది. ఓకే, నౌ యూ హ్యావ్ టు గో ఫర్ ఒళ్ళంతా థ్రిల్లింత. ఏనండి మీరు ఒళ్ళంతా థ్రిల్లింత? ఒళ్ళంతా థ్రిల్లింత, థ్రిల్లింత, ఒళ్ళంతా థ్రిల్లింత ప్లీజ్. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుగా, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకనే తొలి పాఠం. ఏంటి 89,200 మన అకౌంట్ కి. 18 గ్రీన్ అంటే 1800, 6 రెడ్ 3000 అండ్ 6 yellow 6000, టోటల్ గా 10,800. డైరెక్టర్ గారి కంటే ఎక్కువ, సుమంత్ కన్నా స్వాతి కన్నా తక్కువ. సో 89,200 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,10,800 అండ్ సుమంత్ యు ఆర్ లీడింగ్ విత్ ఆఫ్టర్ ద సెకండ్ రౌండ్. ప్లీజ్ నో అంటే ఇందాక మరి తను 4, ఇందాక 50,000 కదా. సో దగ్గర మీ ఇద్దరు డిఫరెన్స్ 4,000 కదా, అక్కడ అందుకని హీఈస్ మోర్. ఓకే, సో సెకండ్ రౌండ్ అయిపోయింది. సో వెల్ డన్. సో థర్డ్ రౌండ్ ఏంటంటే లక్క 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 6 ప్రశ్నలు అడుగుతాను. 6 కరెక్ట్ గా చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. సో ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి మేము ఇచ్చేది 25,000, 25,000. సో ఒకవేళ స్వాతి 4 చెప్పామనుకో, 1,00,000 నీ అకౌంట్ లో, 50,000 మా అకౌంట్ లో. మీరు నన్నే టార్గెట్ సరే చేస్తున్నారు. మీరు 3 చెప్పారనుకోండి, మీరు 2 చెప్పారనుకోండి, మీకు 1,00,000 మాకు. సుమన్ 6 చెప్తే 1,50,000 అక్కడే ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక్క 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 లక్క. బ్రదర్ ఒకసారి నీ స్టైల్లో లక్క 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 అనాలి. లక 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 లక్క 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 లక్క. క్వశ్చన్ నెంబర్ 1. మనిషి జ్ఞానేంద్రియాల్లో పుట్టినప్పటి నుంచి పెరుగుదల ఉండని ఒకే ఒక్క జ్ఞానేంద్రియం ఏది? సో జ్ఞానేంద్రియాల్లో అన్ని పెరుగుతాయట, ఇది మాత్రం ఆ పెరుగుదల ఉండదు. కళ్ళు. కళ్ళు, కన్ను. ఎస్, గుడ్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచం సాహిత్యంకెల్లా అతి పెద్ద గ్రంథం ఏది? మహాభారతం. క్వశ్చన్ నెంబర్ 3. బాలకృష్ణకు ఉత్తమ నటుడిగా ఎన్ని నంది అవార్డులు వచ్చాయి? ఏమీ రాలేదండి. ఏమీ రాలేదు. ఐఎమ్ సారీ. క్వశ్చన్ నెంబర్ 4. జనక మహారాజు రాజ్యం పేరేమిటి? ఇవన్నీ ఆయనకి వెళ్ళాలండి, ఇది కూడా పాస్ అండి. Pass. వెయిట్ ఐ వోంట్ పాస్. ఒకవేళ రాజధాని చెప్పినా కూడా ఇచ్చేస్తాను, ఆ రాజ్యమే అక్కర్లా నాకు. అయోధ్య. ఆహా, సరే సరే, నేను క్లూ ఇస్తాను, ఇది కాదు. కాదు కదా, నువ్వు ఇవ్వకూడదు. నాకు ఇవ్వాలైతే. నేను ఐఎమ్ గివింగ్ ఇట్ టు సుమంత్. ఇఫ్ యూ గివ్ హిమ్ ఏ క్లూ అండ్ ఇఫ్ హీ సేస్ ఇట్. ఓకే, క్లూ ఇవ్వండి. మీరు ఇస్తారా క్లూ? నేను జనకుడు ఇస్ మహాభారతం కదా. కాదు, జనక మహారాజు. బట్ మీకు ఎలాంటి క్లూ ఇవ్వాలని నాకు ఏమండి చెప్తాను. విల్ సి. మైథిలి అనే పేరు ఆ ఊరి నుంచి వచ్చింది. ఇది ఇంకో క్వశ్చన్ లాగానే ఉంది. కాదు సార్, నేను అంతకంటే ఇంకేం చెప్పాను. వద్దండి, పాస్ చేసేస్తాను. ఐ విల్ బి ఆనెస్ట్. మీరు ఇస్తాన్నారు కదా? అదే సార్, అంటే దాని దగ్గరలో ఒక సినిమా వచ్చింది, నా ప్రేయసి అని. ఆహా, మైథిలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఎలా ఉందంటే ఇందాక గోదావరి ఎంతమంది ఉన్నారని. కాదు, వాట్? ఐమ్ సారీ. సుమంత్ చాలా ప్రెసెంట్ గా నవ్వుతున్నాడు కానీ ఏంటండి దీనికి లక్ష ఏంటండి? దీని 1 కోటి రూపాయలు ఇవ్వాలి మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఎవరండి క్వశ్చన్ అంటే ఇది జనరల్ నాలెడ్జ్ కూడా తప్పు. అంటే ఇటు
కోరమండల్ బే ఆఫ్ బెంగాల్ ని కూడా ఈ రైట్ సైడ్ కూడా ఇప్పుడు అదంతా మెజర్మెంట్ సార్ ఎందుకు సార్ కరెక్ట్ నేను ఆ క్వశ్చన్ ఎలా పాస్ చేస్తున్నాను అంతే కొట్టావు 6 నేను పాస్ సరే చేస్తాను. ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచ వ్యాప్తంగా లైబ్రరీలో ఎక్కువగా తస్కరించబడిన పుస్తకం ఏది? ఇది ఎక్కువ దొంగతనాలు చేస్తారు ఈ పుస్తకాన్ని. కామసూత్ర. I thought it's the Bible. కరెక్టా? బైబిల్ రెండు కదా. కానీ నేను కూడా ఈ క్వశ్చన్ చదవగానే అదే అనుకున్నా. కానీ కొంచెం క్వాయిట్ అంట మళ్ళీ బైబిల్ కాదు. ఓకే, కన్ను అతిపెద్ద గ్రంథం మహాభారతం, 18 పర్వాలు, ఆ పాత్రలు ఇవన్నీ. అండ్ బాలకృష్ణకి ఉత్తమ నటుగా ఒక అవార్డు వచ్చింది, నరసింహనాయుడు ఇన్ 2001. అండ్ జనక మహారాజు రాజ్యం పేరు విదేహ రాజ్యం, దాని రాజధాని మిథిల. ఆయన అందుకనే మైథిలి అన్నారు, మైథిలి. సో మిథిల. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు 972 కిలోమీటర్స్. అంటే కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో బంగాళాఖాతం, కోరమండల్ తీరం. అండ్ కామసూత్ర కాదు, నేను అలాగే ఫీల్ అయ్యాను. గిన్నిస్ బుక్ అట. గిన్నిస్ బుక్ ఎక్కువ తస్కరించబడేది లైబ్రరీలో. సో కన్ను, మహాభారతం అండ్ ఇంకేం చెప్పలేదా? లేదండి, అంతే. రెండు కరెక్ట్. ₹1,00,000 మనకి తీసుకో. ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత సుమంది నీ అకౌంట్ లో 3,12,700.